హాయ్ ఆల్ మనకు ఇంకొక ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ కూడా మనకి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. సో అదేంటి అంటే మనకు కామెంట్ రావడం జరిగింది అనమాట. సో కామెంట్ అనేది సౌజన్య అనే పర్సన్ కామెంట్ చేశారనమాట. అక్కడ చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ వీడియో చూసి జాబ్ అప్లై చేశాను, నాకు జాబ్ వచ్చిందన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మన వన్ ఆఫ్ ద వీడియో చూసి అప్లై చేసి తనకి జాబ్ వచ్చిందంట. సో కామెంట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్ టు సౌజన్య. అలాగే మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో తనకి కంగ్రాచులేషన్స్ చెప్పండి. సో తను కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూసుకుంటే మనకి మనకి ఈ ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే గుడ్ స్పేస్ నుంచి రావడం జరిగింది అనమాట. సో గుడ్ స్పేస్ అనేది మనకి ఒక ఏ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ అనేది మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనం ఇక్కడ చూసుకుంటే డేటా అనలిస్ట్ అనమాట. కానీ రోల్ వచ్చరికి డేటా అనలిస్ట్ అనే రోల్కి ఈ గుడ్ స్పేస్ అనే కంపెనీ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్వాలేదు, మీరు జస్ట్ ఫ్రెషర్ అయినా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు కెరియర్ గ్యాప్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అనమాట. కానీ లొకేషన్ చూసుకుంటే రిమోట్ జాబ్ అనమాట, పర్మనెంట్ కంప్లీట్గా రిమోట్ జాబ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కీ స్కిల్స్ చూసుకుంటే మనకి పైథాన్ వచ్చి ఉండాలి, ఎక్సెల్ వచ్చి ఉండాలి, సీక్వల్ వచ్చి ఉండాలి, ట్యాబ్లో వచ్చి ఉండాలి, పవర్ బిఐ వచ్చి ఉండాలి అనమాట. ఓకేనా. సో ఇవి మనకి స్కిల్స్ వచ్చి ఉండాలి. బేసిక్ నాలెడ్జ్ అయితే వీటి మీద ఉండాలన్నమాట. ఓకేనా. మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మిగతా అంతా కూడా వీళ్ళు మీకు ట్రైనింగ్ ఇచ్చి అప్పుడు మీకు జాబ్ అసైన్ చేస్తారనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే లొకేషన్ రిమోట్, ఎక్స్పీరియన్స్ 0 to 3 years. అంటే మీరు ఫ్రెషర్ అయినా అప్లై చేయొచ్చు, ఫ్రెషర్ అయినా సరే అప్లై చేయొచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ అయినా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ కాంపెన్సేషన్ చూసుకుంటే మ్యాక్సిమం కాంపెన్సేషన్ అనమాట ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఫ్రెషర్ వాళ్ళకి అయితే కాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే గుడ్ స్పేస్ అనేది ఏంటి అంటే ఈజ్ అన్ ఏఐ పవర్డ్ జాబ్ ప్లాట్ఫామ్ హెల్పింగ్ మిలియన్స్ ఆఫ్ జాబ్ చేకర్స్ అండ్ ఫైండ్ ద రైట్ ఆపర్చునిటీ ఫాస్టర్. ఓకేనా. సో మనకి గుడ్ స్పేస్ అనేది ఒక జాబ్ ప్లాట్ఫామ్ అనమాట, ఒక ఏఐ బేస్డ్ జాబ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళకి డేటా అనలిస్ట్ అనే రోల్కి హైర్ చేసుకుంటున్నారు. ఓకేనా. అంటే ఇక్కడ చూసుకుంటే మనకి కీ రెస్పాన్సిబిలిటీస్, మన వర్క్ ఏంటి, మన వర్క్ ఎలా చేయాలంటే ఇక్కడ చూసుకుంటే కలెక్ట్, క్లీన్ అండ్ అనలైజ్ లార్జ్ డేటా సెట్స్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఓకేనా. సో మనం ఏం చేస్తామంటే మనకి కంపెనీ వాళ్ళు మనం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డేటాను కలెక్ట్ చేసి క్లీన్ చేసి అనలైజ్ చేస్తామంట. క్లీన్ అంటే నీట్గా ఫార్మాట్ చేసి మనకు వచ్చిన డేటాని అనలైజ్ చేస్తాం అనమాట. మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తారు వాళ్ళు అలాగే అనలైజ్ చేయడం మొత్తాన్ని కూడా. సో ఆ విధంగా మీకు వచ్చిన డేటాని అనలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ అనలైజ్ చేసి మెట్రిక్స్ ప్రొవైడ్ చేయమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని మంది యూజర్స్ మన వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నారు, లేకపోతే ఇన్ని మంది ఇంత ఇంత టైం స్పెండ్ చేస్తున్నారు పలానా పేజ్లో అని చెప్పి కొన్ని మీకు మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ మీ టీంతో షేర్ చేయాల్సి ఉంటుంది అనమాట. కానీ అండ్ ఎక్కడ చూసుకుంటే బిల్డ్ అండ్ మెయింటైన్ డాష్బోర్డ్స్ అండ్ ఆటోమేటెడ్ రిపోర్ట్స్ ఫర్ ఇంటర్నల్ టీమ్స్. మనం ఏంటంటే రిపోర్ట్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంటర్నల్ టీమ్స్తో షేర్ చేయడానికి. అండ్ అదేవిధంగా ఐడెంటిఫై ట్రెండ్స్, ప్యాటర్న్స్, అనామలీస్ టు సపోర్ట్ డేటా డ్రివెన్ డెసిషన్స్. ఓకేనా. సో డేటా అంటే బయట డేటా డ్రివెన్ అంటే డేటా ఎలా గ్రో అవుతుందని చూసి మీరు ఆ ట్రెండ్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏది ఎప్పుడు గ్రో అవుతుంది, ఏది ఎప్పుడు డౌన్ అవుతుంది, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇవి మీకు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి. అంటే ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఓకేనా. సో మీకు ఇందులో ఏ ఫీల్డ్ అయినా సరే మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే స్ట్రాంగ్ స్కిల్స్ ఇన్ సీక్వల్ అండ్ ఎక్సెల్ ఆర్ గూగుల్ షీట్స్, ఎక్స్పీరియన్స్ విత్ అనలిటికల్ టూల్స్ లైక్ పైథాన్ ఆర్ ఆర్ ఈజ్ ఎ ప్లస్, నాట్ మ్యాండరీ. ఓకేనా. సో ఈ పైథాన్ అనేది మ్యాండరీ కాదు, ఆప్షనల్ అనమాట. ఫెమిలియారిటీ విత్ బిఐ టూల్స్, స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకేనా. సో ఇవి మీకు స్కిల్స్ రిక్వైర్డ్ స్కిల్స్ అనమాట, రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా. రిక్వైర్మెంట్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఉండాలి. అండ్ మీకు ఈ స్కిల్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. సీక్వల్, ఎక్సెల్ లేదంటే గూగుల్ షీట్. కానీ ఈ పైథాన్ అనేది ఆప్షనల్ అనమాట. అండ్ మీకు బిఏ టూల్స్ గురించి బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా. సో ఇవి మాత్రం ఖచ్చితంగా రిక్వైర్మెంట్స్ ఉండాలన్నమాట. మీకు ఆల్రెడీ స్కిల్స్ అనేవి వచ్చి ఉంటే మీకు వెళ్ళని గుడ్ అనమాట. మీరు హ్యాపీగా ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను రీసెంట్గా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసాను అనమాట. మన ఛానల్ ద్వారా మనమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మనకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ ఆ గైడెన్స్లో మీకు ఇటువంటి స్కిల్స్ అన్నీ కూడా నేర్పిస్తాం అనమాట మనమే. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సీక్వల్ అనే స్కిల్ మీకు రాదనుకో, లేకపోతే ఎక్సెల్ అనే స్కిల్ మీకు రాదనుకో, గూగుల్ షీట్స్ అనే మీకు స్కిల్ రాదనుకోండి, ఆ స్కిల్ అనేది మనమే ఫస్ట్ నేర్పిస్తాం. నేర్పించిన తర్వాత ఇటువంటి జాబ్స్కి మనం మీకు అప్లై చేయడానికి గైడ్ చేస్తాం అనమాట. ఓకేనా.
సో మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి చెక్అవుట్ చేయండి ఒకసారి, ఓకేనా. అండ్ ఇప్పుడు అప్లై ప్రాసెస్ చూసుకుంటే మీకు ఈ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ చూసుకుంటే మీకు రైట్ సైడ్లో మీకు క్విక్ అప్లై అని చెప్పింది కదా. సో ఇది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా అడుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు క్లిక్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. సో చాలా సింపుల్గా ఉంటుంది అప్లై ప్రాసెస్ వచ్చేసరికి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానని థ్యాంక్ యూ సో మచ్.